నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం గాంధీ భవన్లో వచ్చినటువంటి గాడ్సే ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇది ఈ యొక్క ఏమంటారు అది కేసీఆర్ గారి మీద ఇది ఎంత ఫైర్ అవుతాడంటే ఇక వాడిని ఇక్కడ చట్టాలు గిట్ట లేకపోతే ఇప్పుడు గొంతు విసికి చంపేస్తా అన్నంత పగా పౌరుషం రేవంత్ రెడ్డి లోపల కనిపిస్తుంది. ఇది కేసీఆర్ కుటుంబం కేసీఆర్ వచ్చేసరికి అందులో 1% అందులో 1% అయినా మోడీని తిడతాడా నాకు చెప్పండి. గుండె మీద చేసుకొని చెప్పండి కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఆయన తప్పులు చేసిండు కాబట్టి కేసీఆర్ గారు తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నాడు కాబట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు పక్కకు పెట్టారు, ఓట్లేయలే. ఓకే, కాబట్టి ఆయన ముఖ్యమంత్రి నుంచి దింపేశారు ప్రజలు. సో అదే పనిష్మెంట్. ఓకే, ఈ చట్ట ప్రకారం ఏమైనా ఉంటే చేసేటి చేస్తారు, అది కాలంతో పాటు అవుతుంది. వచ్చి 3 నెలలు అయింది, వన్ ఇయర్ టైం ఇద్దాం. 1 ఇయర్ లోపల ఏమేమి జరుగుతాయో ఎట్లా పరిపాలిస్తాడో చూద్దాం, వేచి చూద్దాం. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి ఏదో కింది స్థాయి వ్యక్తి, ఏదో రోడ్డు మీద తిరిగే వ్యక్తి, చదువుకోని వ్యక్తి, సంస్కారం లేని వ్యక్తి, ఏదో రోడ్డు మీద గాడిద లెక్క ఒర్రిండు, వాడికి సంస్కారం లేదు, వాడు చదువుకోలేదు అంటే అర్థం ఉంది. చదువుకున్నావు, రాష్ట్రానికి అతిపెద్ద రాజ్యాంగ స్థానంలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి 4 కోట్ల ప్రజలకు ప్రతినిధిగా ఉన్నావు. నువ్వు మాట్లాడితే ప్రపంచం అంతా చూస్తారు. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని షెడ్డీపి కొడతాను పడుతుంది. ఏమన్నా సంస్కారం? ఆడపిల్లలు చూస్తారు, మహిళలు చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు. అది సంస్కారమా? అందులో 1% అన్నా, అందులో 1% ఆ ఇంటెన్సిటీతో అన్నా మోడీ అన్యాయాలు మాట్లాడవే. ఏకంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులని ముఖ్యమంత్రులను తీసుకుపోయి జైల్లో పెడుతుంటే నోరు మెదపవే. మన దేశానికి సంబంధం లేనటువంటి వాళ్ళు మానవత్వంతో ప్రజాస్వామ్యం బతకాలని, ఏది ప్రజలు కోరుకున్నది జరగాలని, మన దేశానికి ఎలాంటి సంబంధం లేనటువంటి అనేక ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితులు, జర్మనీలు, అమెరికాలు, అనేక దేశాల వాళ్ళు, ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ తిడుతున్నారు మోడీని. ధ్రువరాజ్కి ఏం పని? జర్మనీలో ఉంటాడు, ఏం పని? నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అయ్యా, భారతదేశం డిక్టేటర్షిప్ అయింది, నరేంద్ర మోడీ అనేటోడు అన్ని సంస్థలు వ్యవస్థలు నాశనం చేస్తున్నాడు. ఇంత చెప్తుంటే మరి ఈ కాంగ్రెస్ నాయకులకి కనిపిస్తలేవా? నోరు మెదపరే. రేవంత్ రెడ్డి ఇంతమంది కనిపించినప్పుడు ఇంతమంది రాహుల్ గాంధీ పొద్దుగాలు లేస్తే కాదు, ఇవాళ నిన్ను తీసుకొచ్చి పెట్టిందోడు ఎవరు? రాహుల్ గాంధీ కదా. మరి అదే రాహుల్ గాంధీ గారు ఆయన పప్పు అని ముద్ర చేసిండు. ఇదే ఆర్యబాపన్ నా కొడుకు. ఆయనను పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసిండు. దేశంలో ఉన్న సంపద అంతా తీసుకుపోయి గుజరాతీ దోస్తులకు అప్పచెప్తున్నాడు. హిందువుల సంపద అంతా తీసుకుపోయి కాంగ్రెస్ హయాంలో గుళ్ళు కట్టుకోలే. చెప్పండి, ఏది హిందువుల యొక్క ట్యాక్సులన్నీ 5% ఉంటే 8%, 8 ఉంటే 12, 12 ఉంటే 18, 18 ఉంటే 28 చేసిండు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం 18 చేస్తా అన్నాడు, వీడు 28% చేసిండు. హిందువులకి ఇంత నష్టం చేస్తున్నాడు. కోర్టు పని కోర్టును చేసుకొని ఇస్తలేడు. ఎవ్వడు ప్రశ్నిస్తే వాడిని సిబిఐ, ఈడీ అని లోపల వారేస్తానని బెదిరిస్తున్నాడు. కేవలం ప్రతిపక్షాల వాళ్ళు ఉన్నాయి, తప్పులు చేస్తారు. వాళ్ళు బీజేపీ కండు కప్పుకొని ఏ కేసులు లేవు, ఏం లేవు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే 400 సీట్లు మళ్ళా 400 గెలిస్తే మేము మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తామంటే ఎన్నికల ముందే గుళ్ళు గుల్తాయి, ఎన్నికల ముందే సర్జికల్ స్ట్రైక్లు అవుతాయి, ఎన్నికల ముందే బిపిన్ రావతులు చచ్చిపోతారు, ఎన్నికల ముందే పుల్వామా దాడులు అవుతాయి. అన్ని కావాలని ఎన్నికల ముందే చేయించి ముస్లింలు చేసిన దుష్ప్రచారం చేస్తారు. ఇన్ని చేస్తుంటే రేవంత్ రెడ్డి కనిపిస్తలేవా? మనందరికి కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కాలినడకన పోయిండు. మళ్ళీ ఇప్పుడు సౌత్ నుంచి నార్త్కి పోయిండు, మళ్ళీ ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చిండు. 2 సార్లు భారతదేశం అంతా తిరిగిండు. ఆదిశంకరాచార్యుడు దేశం అంతా తిరిగిండు, 21 సార్లు తిరిగి 4 మఠాలు ఏర్పాటు చేసినట్టు ఆధునిక ఆదిశంకరాచార్యుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశాన్ని 2 సార్లు పర్యటించారు. నువ్వు విద్వేషాన్ని నింపితే నేను ప్రేమని నింపుతా అని చెప్తున్నాడు. అర్థమైందా? నేను మొహబ్బత్ కి దుకాన్ కోల్తావు అంటే ప్రేమను వంచుతాను, అందరిని కలుపుకోబోతానని చెప్తున్నాడు. మరి ఇన్ని చేస్తుంటే, ఇంతమందిని కొట్లాడుతుంటే, ఇన్ని సామాజిక ఎవ్వడు ప్రశ్నిస్తే వాడిని ఏమంటాడు? వాడు కాంగ్రెస్ వాడిని కాంగ్రీ అంటాడు.
వాడు కమ్యూనిస్ట్ కమ్మీ అంటాడు, లేకపోతే ముస్లింని వాడు జిహాదీ అంటాడు, లేకపోతే రైతులు పంజాబ్ రైతులు అక్కడ ఎక్కువ అగ్రికల్చర్ ఉంది కాబట్టి అక్కడ పంజాబ్ హర్యానా రైతులు ఉద్యమం చేస్తే వాళ్ళని ఖలిస్తానీలు అంటాడు. నేను ఈ బీజేపీ పార్టీ ఉట్టక ముందు హిందుత్వం ఉంది, ఈ బీజేపీ పార్టీ ఏ కారణం చేత ఎత్తేసినా హిందుత్వం ఉంటుంది. వాడు నన్ను దేశద్రోహి అంటాడు, నన్ను హిందువు కాదంటాడు, నన్ను గొర్రెబిడ్డ అంటాడు. అరే ఎవరికి నచ్చిన దేవుని వాడిని మొక్కుంటే నాకు వచ్చే నష్టమేందిరా? నేను నాకు నచ్చిన దేవుని మొక్కుంటే వద్దంటుండా? చెప్పండి, ప్రపంచంలో హిందుత్వం పెరిగిందా తగ్గిందా? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు హిందువులకి గుళ్ళు కట్టుకొని ఇస్తున్నారు కదరా. అమెరికాలో ఎన్ని గుళ్ళు ఉంటాయి? గిన్ని గుళ్ళు ఉంటాయి. అట్లా ఏ దేశమైనా వండి, యూకే వండి, సింగపూర్ వండి, మలేషియా వండి, శ్రీలంక వండి, ఆఫ్రికా దేశాలు వండి, మారిషస్ వండి, ఎక్కడ లేరురా హిందువులు? కాదు, బీజేపీ రాగానే హిందువులకు ఎందుకు థ్రెట్ వస్తుందిరా? పోనీ నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిండా? మన రాష్ట్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకి షిల్లి గవ్విస్తలేడు. మన ట్యాక్స్ డబ్బులన్నీ తీసుకుపోతుండే కానీ షిల్లి గవ్విస్తలేడు దక్షిణాది రాష్ట్రాలకి. అది రైల్వే బడ్జెట్ కానీ రెగ్యులర్ బడ్జెట్ కానీ. అర్థమైందా? మన రాష్ట్రం ఇక కర్ణాటక, కేరళ, ఇక తమిళనాడు అయితే ఇంకా వరస్ట్. మనం 100 రూపాయలు ట్యాక్స్ కడితే కేంద్రానికి 40 పైసలు ఇస్తున్నాడు. 60 పైసలు ఆడు తీసుకుపోయి ఆడు యూపీలో వాడు రూపాయి ట్యాక్స్ కడితే 100 రూపాయలు ట్యాక్స్ కడితే వాడికి 200 రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు యూపీకి. అర్థమైందా? దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇస్తలేడు, దక్షిణాది రాష్ట్రాలకి చిన్న పసుపు బోర్డు ఇవ్వలేదు. దక్షిణాది రాష్ట్రాలకు ఏం వచ్చినాయి మన రాష్ట్రానికి? నరేంద్ర మోడీ 10 ఏళ్లలో రాష్ట్రానికి ఏమొచ్చినాయి? అదే కాంగ్రెస్ హయాంలో కదా నాగార్జున సాగర్ వచ్చింది, అన్ని జాతీయ ప్రాజెక్టులు అయినాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టు చేసిండా? కాంగ్రెస్ హయాంలోనే కదా శ్రీశైలం కానీ ఇవన్నీ జాతీయ ప్రాజెక్టులు చేసినాం. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అయింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్ని కంపెనీలు వచ్చినాయి, ఇన్ని విద్యా సంస్థలు వచ్చినాయి. మోడీ వచ్చినాక ఏమొచ్చినాయిరా? మోడీ వచ్చినాక తెలంగాణకి ఒక్కటి వచ్చింది చెప్పండి. ఏం చేసిండు? ఆడ గుండు అరవింద్ ఏం చేసిండు? ఈడ గుండు సంజయ్ ఏం చేసిండు? ఎవడన్నా 4 గెలిచారు కదా, 3-4 ఒక్కడన్నా ఏమన్నా తెచ్చిండ కేంద్రం నుంచి? ఏమొచ్చింది రాష్ట్రానికి? ఇంకా 10 ఏళ్ల తర్వాత వచ్చి తల్లిని చంపినమాట బిడ్డను బతికి. ఎవడు తల్లి ఎవడు బిడ్డ? అరే వద్దురా మేము కలవనురా అంటే ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలను తొంపు పెట్టి అప్పుడు ఆ కేంద్రంలో ఉన్న నాయకత్వాన్ని బెదిరించి అట్లా మనకి నచ్చకుండా కల్పించుకొని అన్ని మన సంపద దోసుకున్నారు, మన భూములు గుంజుకున్నారు, మన వ్యాపారాలు దెబ్బకొట్టిర్రు. ఆంధ్ర షుగర్స్ ఉంటుంది, నిజాం షుగర్స్ చంపేసి 1956 కంటే ముందు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ వేరే ఉండే. ఇలా 5 జిల్లాలు 3 జిల్లాలు కర్ణాటకలో పోయినాయి, 5 జిల్లాలు మహారాష్ట్రలో పోయినాయి. ఆ ఉన్న 8 జిల్లాలను కూడా ఎంత రాచి రంపాన పెట్టిరు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వ శాఖలలో ఆంధ్రలో పెత్తనదానం. ఒక్క ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం తెలంగాణకి రాదు. తెలంగాణలో పార్కులు, భూములు, వ్యాపారాలు అన్ని దెబ్బపెట్టిరు. ఎన్ని కంపెనీలు ఉంటుండే నిజాం గారి హయాంలో? అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీలు ఉంటావు. వాడు మన రైతులు ఉద్యమం చేస్తే మన తెలంగాణలో బోర్లు ఎక్కున్నాయి, కరెంట్ ఇరా అంటే బషీర్బాగ్లో కాల్పులు జరిపిండు ఇదే చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఉద్యమం చేస్తే బెల్లి లలితక్కని చంపించిండు ఇదే చంద్రబాబు నాయుడు. మొన్నదాకా మోడీ గలీజ్ నా కొడుకని తిట్టిండు, ఇలా మోడీ సంఖ నాకుతున్నాడు. వానికి సిద్ధాంతం లేదు, ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు. మరి గట్లాంటి పార్టీలు ఎందుకుంటివి? గట్లాంటి ఇవాళ తెలంగాణకి అప్పుడు తెలంగాణ ఇస్తా వాజ్పేయి ఆ 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఇస్తా అంటే ఇదే చంద్రబాబు నాయుడు అడ్డపులు వేసిండు. ఇదే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పాస్ చేస్తే వారం రోజులు లేట్ చేయించిండు. తెలంగాణకి వాడు అప్పటి నుంచి ద్రోహి చేస్తుంటే మరి వాని సంకేతం నాకుతారా? మళ్ళీ ఇదే మోడీ గాడు ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత మనం తల్లిని చంపినామంట, బిడ్డను బతికి. వాడి తల్లి అంట, మన బిడ్డ అంట. అరే ఎన్ని రాష్ట్రాలు కావాలి స్వతంత్రం వచ్చినప్పుడు? 1952 అప్పుడు 14 రాష్ట్రాలే ఉండే, ఇలా 29 అయినాయి. రేపు 70 రాష్ట్రాలు అవుతాయి. అర్థమైందా? సో ఆ క్రమంలో మోడీ అనే దుర్మార్గుడు బీజేపీ గిట్ట అధికారంలో ఉంటే ఇంకా 100 ఏళ్ళైనా తెలంగాణ వచ్చేది కాదు. 10 ఏళ్ల తర్వాత వచ్చి వాడు తెలంగాణని తలుపులు మూసిచ్చిర్రు, తెరిచిచ్చిర్రు అంటుండు. నువ్వు కూడా ఇస్తా అని వాడు వాగ్దానం చేసినావు కదరా. ఏం చేసిండు తెలంగాణకి? ఏమి చేయకపోయినా మరి ఎవడు ఈ రేవంత్ రెడ్డి అనే లుచ్చన కొడుకు ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు
బీఆర్ఎస్ అనేది ఉంటే ప్రజా సమస్యల మీద చర్చలు జరుగుతాయి. అదే బీజేపీ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ని చంపేస్తే నువ్వు ఆల్టర్నేటివ్ బీజేపీని నువ్వు కావాలని బీజేపీని లేపడానికే బీఆర్ఎస్ని చంపుతున్నావు. అప్పుడు ఏమవుతుంది? బీజేపీ వస్తే నువ్వు వాడు నేను పోస్ట్ పెడితే అరే మోడీ అనేటోడు ముస్లింలకు ప్రధాని కాదు రావులే. నీకు మోడీ గారికి హిందుత్వం మీద అంత ప్రేమ ఉంటే ఆదిశంకరాచార్యం లెక్క మఠాధిపతి పీఠాధిపతి కావచ్చు కదరా, గుళ్ళ పూజారి కావచ్చు కదరా, చిన్నజీఆర్ గాని లెక్క ధర్మ ప్రచారం చేసుకోవచ్చు కదరా, పరిపూర్ణానంద గాని లెక్క చేసుకోవచ్చు కదరా. గాడిది మోడీ అనేటోడు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, వాడు ముస్లింలకు ప్రధాని కాదురా, గొర్రె బిడ్డలకు ప్రధాని కాదురా, క్రిస్టియన్లకు ప్రధాని కాదురా, వాళ్ళు ట్యాక్సీలు కడతలేరురా, వాడు దేశ చట్టాలు పాటిస్తలేడురా. అందరినీ సమానంగా ఉండదురా ప్రధాని అంటే, రాజ్యాంగం అంటే అందరి సమానం ఉండదురా. అవులే ఇలా నేను అమెరికాలో ఉన్న రాజ్యాంగం కానీ అమెరికాలో ఉన్న జో బైడెన్ ప్రెసిడెంట్ గారు నాకు కాదా ప్రెసిడెంట్? అందరినీ సమానంగా చూస్తలేరా? కానీ ముస్లిం మత రాజ్యాలు అని చెప్తున్నటువంటి ముస్లిం రాజ్యాలు అంటున్నటువంటి ప్రజాస్వామ్యం లేనటువంటి రాజరికం ఉన్నటువంటి దుబాయ్ సౌదీలో కూడా హిందువులను రాణిస్తారు కదరా. హిందువుల యొక్క వస్తువులు కొనుక్కుంటారు కదరా, హిందువులు ఎంతోమంది తిండి పెడతారు కదరా. ఇలా కేరళలో, మన యొక్క తెలంగాణలో, ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో విదేశీ మారక ద్రవ్యం యొక్క ముస్లిం దేశాల నుంచి వస్తుంది కదరా. మరి అక్కడ ముస్లిం దేశాల్లో కూడా గుళ్ళు కట్టుకొని ఇస్తారు కదరా. ఏందిరా మీ లొల్లి? మోడీగాడు తీసుకుంటున్న ట్యాక్స్ డబ్బులు హిందువులే కాదురా. మోడీగాడు అదానికి వంచిపోయి అన్ని ఇచ్చేస్తున్నాయని హిందువులే కాదురా. కాంగ్రెస్ వాడు కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్న వాళ్ళు హిందువులు కాదురా. ఏందిరా మీ హిందూ పోస్ట్ పెట్టగానే నువ్వు హిందువు కాదు. అరే లాంటి కొడక నీ బీజేపీ ఎప్పుడు పుట్టిందిరా? 1980లో పుట్టింది. తర్వాత రేపు ఎత్తేసిండు అనుకో మోడీ నా కొడుకు మా బీజేపీ. ఎన్నిసార్లు ఎత్తేసిర్రా మీరు? అంతకుముందు జనసంఘ్ ఉండే, అంతకుముందు జనతా పార్టీ ఉండే, అంతకుముందు హిందూ మహాసభ ఉండే. మీ మొత్తం చరిత్ర ఎంతరా? 100 ఏళ్ళే. ఎప్పుడు పుట్టిందిరా నీ ఆర్ఎస్ఎస్? 1924లో పుట్టింది. 100 ఏళ్ళు కూడా కాలే. సో ఈ 100 ఏళ్ళ కింద ముందు హిందుత్వం లేదురా. రేపు నీ సంస్థలను ఎత్తేసి హిందుత్వం పోతాదిరా బోసడికే. ప్రపంచమంతా హిందుత్వం పెరిగింది కానీ తగ్గలేదురా. రారా ఎవడన్నా అమెరికాకి చూపెడతా. షికాగోలో ఇన్ని గుళ్ళున్నాయి. ఏది మన యొక్క వెస్ట్ వర్జీనియాలో ఇస్కాన్ ఉంది, పెద్ద గుడి ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో పెద్ద గుడి ఉంది. డాలస్లో గుళ్ళు ఉన్నాయి, న్యూజెర్సీలో ఉన్నాయి, ఆస్టిన్లు ఉన్నాయి, హ్యూస్టన్లు ఉన్నాయి. అరే గుళ్ళు ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. రిమోట్ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. వాటికి కట్టిర్రు, జనాలు పోవడానికి జనాలు లేని పరిస్థితి వచ్చింది. వాటిని మెయింటెనెన్స్ చేయడానికి చచ్చిపోతున్నారు. ఇండియాలో ఎన్ని గుళ్ళు వచ్చినాయిరా? వాటిని మెయింటెనెన్స్ చేసలేక శిథిలావస్థకు పోతున్నాయి అవి.